ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చివరి భాగాన్ని మనము చదువుకుందాం. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ మార్గములో దేవుడు నీకు తోడుగా ఉండును. ప్రభునందు ప్రియులారా, ఆ రోజు మోషే అనే ఒక గొప్ప దైవజనుడు, నాయకుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నాడు. ఐగుప్తు దేశం నుంచి కానాని దేశానికి నడిపిస్తున్నాడు. నడిపించే సమయంలో ఈ మోషే అనే గొప్ప దైవజనుడు యెహోషువకి కొన్ని బాధ్యతలు చెప్తున్నాడు. దేవుని చిత్తం ద్వారా, దేవుని మాటని, దేవుని ఉద్దేశాలని యెహోషువకి దేవుడు చెప్పాడని ఈ విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఓ మాట చెప్పాలంటే, నీవు ఈ ప్రజల్ని ఆ దేశానికి తీసుకెళ్ళాలి, కానాని దేశానికి తీసుకెళ్ళాలి, వారిని నువ్వు నడిపించాలని చెప్పి దేవుడే మోషే ద్వారా యెహోషువతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా మాట్లాడినప్పుడు యెహోషువ ఈ ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ కానాని దేశానికి వెళ్ళాలి. అలాంటి సందర్భంలో ఈ విషయాలన్నీ మోషే ద్వారా దేవుడు ఏ మాటను పలికించాడో, దైవచిత్తం ఏదైతే ఉందో అది విన్నప్పుడు ఈయన దిగులు చెందుతున్నాడు, భయపడుతున్నాడు, కలవరపడుతున్నాడు. అలాంటి టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మోషే ద్వారా ఒక గొప్ప మాట ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డ యెహోషువతో మాట్లాడుతున్నాడో, దేవుడు మాట్లాడినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నీ మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డ, అవును కదా, దేవుడు తోడుగా ఉంటే ఆ మార్గంలో నడవటం చాలా సులభం అండి. ఒకవేళ మన జీవితాల్లో దేవుడు తోడుగా లేకపోతే చిన్నదైనా చాలా భారంగా ఉంటుంది. దేవుడు తోడుగా ఉంటే ఎంత పెద్దదైనా సరే చాలా సింపుల్గా వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు తోడుగా ఉండాలి, మన మార్గములో దేవుడు తోడుగా ఉండాలి. ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక కుమారుడు, అతను దేవుణ్ణి నమ్ముకోలేదు, తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. తన తల్లిదండ్రులు కూడా యేసు ప్రభువుని అంగీకరించలేదు. ఆ కుటుంబం అలా కొనసాగుతూ ఉంటే సడన్గా ఒకరోజు దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని దయ, జాలి ఆ యవనుడి మీదకి వచ్చింది. ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. ఏంటి ఆ దర్శనం అంటే, యేసు ప్రభు వారు సిలువలో ఉండి ఆయనకు చూపిస్తున్నాడు, ఇదిగో నీ కొరకే ఈ గాయాలు, నీ కొరకే ఈ యొక్క శ్రమానుభవం, నీ కొరకే ఈ బలియాగం అని చెప్పి యేసు ప్రభువారు తనకు ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పాడో, అతడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం, పాపక్షమాపణ, బాప్తిసం పొందడం జరిగింది. అలా జరిగినప్పుడు తల్లిదండ్రులు బాగా హెచ్చరించారు, వద్దు నాన్న, నువ్వు చర్చ్కి వెళ్ళొద్దు, ఆ మందిరానికి వెళ్ళొద్దు, ప్రార్థన చేసుకోవద్దని చాలా ఆటంకపరిచారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తల్లిదండ్రులు ఎదిరించి కూడా దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఇలా జరుగుతూ ఉండగా తల్లిదండ్రులు ఏం చేశారంటే, నువ్వు ఇలా చేస్తే మా ఇంట్లో ఉండొద్దంటే, దేవుడు కొరకు ఆయన ఇంటిని, తల్లిదండ్రులు అన్నిటిని వదిలిపెట్టి బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు అనుభవించినా సరే తన జీవితంలో మట్టికి ఒక ఆలోచన ఉంది, దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు చాలా గొప్పవాడు, నా తల్లిదండ్రులకి, నా వారికి తెలియదు అనుకున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకరోజు దేవుడు దర్శించాడు, గొప్ప పరిచర్య చేపిస్తున్నాడు. తల్లిదండ్రులు వృద్ధులయ్యారు, వాళ్ళని కూడా తీసుకొచ్చాడు, చక్కగా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కొన్ని రోజులుగా ఆ తల్లిదండ్రులు కూడా రక్షణ పొందారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవును కదా, దేవుడు తన మార్గములో, రక్షణ మార్గములో, ఆరోగ్యకరమైన మార్గములో, శాంతి సమాధాన మార్గములో నడిపించేవాడు. వారినే కాదు, దేవుడు ఈరోజు మీ కుటుంబాన్ని, మిమ్మల్ని కూడా, ఒకవేళ చాలా సమస్యలతో కృంగిపోతున్నారేమో, అధైర్యపడుతున్నారేమో, ఎక్కువ మీ కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయేమో, దేవుడు వాటిలో సమాధానం ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఆ దినము యెహోషువకి మార్గములో ఎలా తోడుగా ఉన్నాడో, అలాగనే ఒక యవనుడికి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో ఈరోజు మీకు ఉండబోతున్నాడు. మీకు తోడుగా ఉండబోతున్నాడు, మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మేము ఎలా నడవాలి, ఎలా ఏ ఉద్యోగం చేయాలి, ఏ విధంగా ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ సమస్యలో మేము ఏం చేయాలని మీరు అనుకోవచ్చు.
కానీ దేవుడు ఒక క్రొత్త మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మీకు గొప్ప జవాబు ఇచ్చును గాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు, ప్రత్యేకంగా మీకు హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన దయనే కిరీటముతో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారు, నూతనంగా మరొకసారి ఈరోజు ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఒక నూతనంగా ఈ సంవత్సరంలో ప్రత్యేకపరిచి ఆశీర్వదించును గాక. ప్రేమగలే యేసయ్యా నీకు వందనాలు. ఈ దినం ఎంతమంది ప్రియులు ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు, వింటున్నారు, క్లెయిమ్ చేసుకున్నారు, వారి జీవితములు మీరు తోడుగా ఉండి వారి మార్గములు నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.